వంక కబ్జా చేస్తారు, రేపు పొద్దున్న ఇంకా చిన్న చిన్న వంకలు, ఇది చాలా పెద్ద వంక. ఇక్కడ ఉండే వాళ్ళు దాదాపుగా ఈ ఏరియాలోనే పుట్టి పెరిగిన వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు, అక్క ఇది చాలా పెద్ద వంక, మేము ఈ వంక చూసాము, మేము పుట్టినప్పటి నుంచి ఈ వంక ఉంది, ఇప్పుడు కబ్జాకు గురి అయితే పరిస్థితి ఏంటి అని అంటున్నారు. నేను అధికారులతో మాట్లాడితే ఈ వంక సర్వే ఏ ఒక్క కబ్జా జరగకూడదు 100%. నేను ప్రజల తరపున ఈరోజు మమ్మల్ని ప్రజలు దాదాపు 164 సీట్లు ఇచ్చి గెలిపించారంటే మా మీద నమ్మకంతో, కాబట్టి ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదంటే మేము ప్రజల కోసమే పని చేయాలి. కాబట్టి 100% ప్రజల తరపున దీనికోసం ఎంతటి వరకైనా నేను పోతానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. బాబురావు, ఇది నువ్వు నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే అదే మా బాధ. ఎందుకంటే ఒకప్పుడు గుడిసె కృష్ణమ్మ కబ్జాల పైన చాలా గట్టిగా మేము ఫైట్ చేసాం. దాదాపుగా సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా గట్టిగా ఫైట్ చేసాం. ఈరోజు అదే మా ప్రభుత్వంలో జరుగుతున్నందుకు నిజంగా మేము బాధపడుతున్నాం. ఇట్లా జరగకూడదని నేను ఫస్ట్ మీడియాకి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఇమ్మీడియట్గా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. నేనే స్వయంగా వచ్చి ఇక్కడ ఫోటోలన్నీ, అక్కడ నుంచి ఫోటోలన్నీ తీసుకున్నా, వీడియో తీసుకున్నా, అన్నీ తీసుకెళ్ళి అధికారులకు ఇచ్చాను. దయచేసి ఇది ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోండి అని. తర్వాత కూడా మళ్ళీ అన్న వచ్చి ఒక 4 రోజులు వారం ముందు, అమ్మ అది ఎవరేమీ యాక్షన్ తీసుకోలేదు, ఇంకా తోలుతున్నారమ్మా అంటే, మొన్న బంద్ జరిగిన 2 రోజుల క్రితం బంద్ జరిగింది కదా, మేమందరం ఉండి ఇంకా వచ్చి ఒకసారి చూసొద్దామంటే అందరం వచ్చి చూస్తే అవన్నీ వచ్చాయి. అంతకుముందు మేము చూసినప్పుడు అవి లేవు, ఆ కుప్పలు లేవు. కాబట్టి కరెక్టే 100% మేము ఆదోని ప్రజలకు ఆ రోజు మేము ఏదైతే హామీ ఇచ్చామో కబ్జాలు మా హయాంలో జరగవని ఇప్పటికీ కూడా మేము దానిపైనే కట్టుబడి ఉన్నాం ఆ మాటకు. ఇప్పటికి కూడా ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ప్రైవేటు వ్యక్తులు పబ్లిక్ ప్రాపర్టీని కబ్జా చేస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం ఇది. ఎందుకంటే ఇట్లా వంకనే కబ్జా, ఇప్పుడు ల్యాండ్ కబ్జా చేస్తే అది ఎవరిదో ల్యాండ్ అది దాన్ని వంకనే కబ్జా చేస్తే నీళ్ళు ఎటు పోవాలి, దాని దారినే మనము అడ్డుకుంటే అది ఇంకెక్కడికి వెళ్ళాలి? కనీస అవగాహన లేకుండా వాళ్ళు 15 అడుగుల కోసము 15-20 అడుగుల కోసం వాళ్ళు వంకనే కబ్జా చేస్తే ఇంకా నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మిగతా వాళ్ళకి రేపు పొద్దున పెద్ద పెద్ద వానలు పడితే ఆ ఏరియా మొత్తం నిండిపోతుంది, మళ్ళీ గవర్నమెంట్ ఏం చేయలేదు అంటారు. నేను దీంట్లోన ప్రధాన ముద్దాయి ఎవరైతే కబ్జాలు ఉన్నారో రెండవ ముద్దాయిగా నేను అధికారులనే నేను పెడతా. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, సరే వాళ్ళు చూడలేదు, మేము ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అంటే వాళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయా? అధికారులకు వీళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయా? తెలియదు కదా. మేము ఇచ్చినా కూడా, ఇప్పుడు గుడిసె కృష్ణమ్మ నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మేము ఇచ్చినా కూడా కనీసం వాళ్ళు స్పందించలేదు అంటే ఇంకా నార్మల్ వ్యక్తులు, సామాన్య వ్యక్తులు చెప్తే ఎలా అధికారులు స్పందిస్తారు? కాబట్టి అధికారుల్లో మార్పు రావాలి. అప్పటి గవర్నమెంట్ కాదు, అప్పటి వైసీపీ గవర్నమెంట్లో మేము పనిచేస్తామంటే మేము ఒప్పుకోము. ఇది మా ఎన్డీఏ ప్రభుత్వం, చాలా నిక్కచ్చిగా ఉంటాం మేమంతా. మా చంద్రబాబు నాయుడు గారు కబ్జాలు చేయకూడదని చెప్తారు. అట్లాంటి వాళ్ళు మా పార్టీలో ఉన్నా సరే మేము, మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు సహించరు. కాబట్టి 100% దీని న్యాయం జరిగేంత వరకు అయితే మేము పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే గారి దృష్టికి ఈరోజే నేను తీసుకెళ్తాను, అన్న ఇట్లా ఉంది పరిస్థితి అని. ఎందుకంటే ఆయన, నాకు తెలిసి అన్నగారు కూడా 100% దీనిపైన ఖండిస్తారు. ఇప్పుడు చూడండి అక్కడ ఎట్లా ఉంది, ఇదంతా కూడా గుంజుకుంటూ వస్తున్నారు. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈ నీళ్లు భరత్ నగర్ నుంచి వస్తున్నాయి, అక్కడ చాలా పెద్ద, అక్కడ నుంచి ఆ కొండల్లో నుంచి అక్కడ నుంచి ఇవన్నీ వస్తున్నాయి. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇదే వంక ఎక్కడికి వెళ్తుందంటే డిఎస్పి బంగ్లా వరకు వెళ్తుంది. ఈ వంక ఇక్కడే క్లోజ్ అయిపోతే పరిస్థితి ఏంటి? రేపొద్దున ఆదోని ఇక్కడ ఉండే ఏరియా వాళ్ళ పరిస్థితి ఏంటి? నీళ్ళన్నీ వచ్చి కూడా మొన్ననే మీది అపార్ట్మెంట్ ఏది కాలనీ, మీ కాలనీ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉండేది గ్రీన్ ల్యాండ్, యాక్చువల్గా గ్రీన్ ల్యాండ్ కూడా వెళ్తాయి అనమాట ఈ నీళ్లు. అక్కడ నీళ్ళే వచ్చేది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి. మరి ఎవరి స్వలాభం కోసం అధికారులు దీన్ని నిర్లక్ష్యానికి గురవుతున్నారో నాకైతే తెలియదు. అధికారులు పని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ ఇంకెవరన్నా కానీ ఎన్ని కబ్జాలు చేసినా అధికారులు ఏం చేస్తున్నారు? మేము చాలా క్వశ్చన్ చేస్తున్నాం వాళ్ళని. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరే చూడండి. ఇక ఇది నిన్న లేదు, ఇది మేము నిన్న వచ్చి చూసినప్పుడు లేదు.
అంటే ప్రతిరోజు వేస్తున్నట్టు ఉన్నారు. నిజంగా వాళ్ళ భూమి ఎంతవరకు, ఇది ఎవరి భూమి అనేది తెలియదు, ఎవరి ప్లాట్ అనేది తెలియదు. ఇక్కడ వరకు రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ వరకు ఉన్నాయి రాళ్ళు. కానీ ఇక్కడి నుంచి నాకు తెలిసి వంక ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా ఎవరు చూడర్లే అని చెప్పి రోజు రోజుకి వాళ్ళు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. నేను అడిగితే ఎన్ని ట్రిప్పులు ఉండొచ్చు అంటే దాదాపుగా 400 నుంచి 500 ట్రిప్పులు పడి ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. 400 నుంచి 500 ట్రిప్పులు అంటే రోజుకి కనీసం ఒక 50 వేసుకోండి, 50 ట్రిప్పులు నైట్ తోలినా కూడా ఎన్ని రోజుల నుంచి తోలుతుంటున్నారు. కూతవేటు దూరంలోన మండిగిరి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంది. ఇది మండగిరి ప్రాంతానికే వస్తుంది. కానీ అధికారులు నాకు తెలిసి బైపాస్లో ఇట్లు పోతుంటారు, పోతూ వస్తూ ఉంటారు. ఒక్కరికి కూడా గమనించలేదా? కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆదోని సాయిప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన కబ్జాలు జరిగేవి. కానీ కబ్జాలు జరగకూడదని చెప్పి మేమంతా కూడా కంకణం కట్టుకున్నాం. ఎక్కడ కానీ ఎటువంటి కబ్జా జరగకూడదు, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి మేమందరం కూడా, ఎమ్మెల్యే గారు, మిగతా లీడర్లం, టీడీపీ లీడర్లం అందరం కూడా మేము కంకణం కట్టుకుంటే ఈరోజు పబ్లిక్గా ఇట్లా కబ్జా చేయడం అనేది మేము నిజంగా ఆశ్చర్యపోయినాం, చాలా ఆశ్చర్యపోయినాం. ఏంది మేము కబ్జాలను నివారిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కబ్జాలకి ఇంత పబ్లిక్గా చేస్తున్నారు అంటే అధికారులు ఇప్పటికైనా వెంటనే మేల్కొనాలి. ఎవరైతే ఈ స్థలం ఉందో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని పిలవాలి, మాట్లాడాలి. ఇమ్మీడియట్గా దీన్ని మళ్ళీ తిరిగి ఇంతకుముందు ఏ విధంగా అయితే వంకగా ఉందో ఆ వంకగా నిర్మాణం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ వెళ్ళారు, ఆయనకు ప్రమోషన్ నుంచి వెళ్ళారు. ఆయన కింద ప్లేస్ అతనికి నేను చెప్పాను. అప్పుడు ఆయన సరే మేడం మేము మాట్లాడతామని అన్నారు. మరి ఇప్పటి వరకు ఏమైందో తెలియదు. హలో శ్రీనివాస్ గారు, అదే ఇక్కడ వచ్చాము, మీడియా కూడా అంతా ఉంది. మేము మీకు చెప్పి దాదాపు ఒక 20 రోజులు అయి ఉంటుంది కదా, మీకు కూడా ఫోటోలు పంపించాము. మీరు ఆయన్ని ట్రేస్ అవుట్ చేశారా? ఎవరు? శంకర్రావు అని మెట్రో. శంకర్రావు మెట్రో ఆయననా? ఇది వంక ఎడల్పు ఎంత ఉంది? ఇప్పుడు 474 సర్వే అని చెప్పారు కదా మీరు. వంక వెడల్పు ఏమైనా మీకు ఐడియా ఉందా? మాకు ఐడియా ఉండదు అక్క, రెవెన్యూ వాళ్ళకు ఉంటుంది అక్క. రెవెన్యూ వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులుగా మీరు కనీసం రెవెన్యూ వాళ్ళని అడిగి ఒక సర్వేయర్ని తీసుకువచ్చి సర్వే చేసుకొని ఇది పబ్లిక్ ప్రాపర్టీ, మీరు దీన్ని ఇట్లా కబ్జా చేస్తున్నారని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? అక్కడ మేము తిరుగుతూనే ఉన్నామక్క, ఫాలో చేసాం. కానీ అతను రాత్రులు పూట వేసుకుంటూ వచ్చాడక. ఇళ్ల పక్కన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇతని పేరు చెప్పారక, ఫలానా అతను ఇతను వేస్తున్నాడు, రాత్రులు పూట వేస్తున్నాడు అని చెప్పారక. మరి ఇమ్మీడియట్ గా మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ లో కేసు ఎందుకు నమోదు చేయలేకపోయారు? ఇట్లా పబ్లిక్ ప్రాపర్టీని కబ్జా చేస్తున్నారని మీరెందుకు కేసు నమోదు చేయలేకపోయారు? ముందు అతనికి పర్సన్ ని పిలిపించి నోటీస్ ఇవ్వాలక్క. అతనికి నోటీస్ ఇచ్చాక అతను మేడంతో మాట్లాడి చేపియాలని ఉన్నామక్క. ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస్ గారు ఇక్కడ రాళ్లు పాతారు. దాదాపు రాళ్లు పాతిన దానికి ఈ వంకకి ఒక 15 అడుగులు ఉంటది, 15-20 అడుగుల దాకా ఉంటది. మరి వాళ్ళు రాళ్లు పాతిన దగ్గర నుంచి బయటకు వచ్చి వంకని మొత్తం నీళ్ళు, అంటే నాకు తెలిసి ఇది ఒక 20 నెల రోజుల నుంచి జరుగుతూ ఉన్నట్టుంది. మీరు కనీసం చెప్పండి. 2 వారాలు జరగబట్టి నెల రోజుల నుంచి అయితే కాదక్క. నేను చెప్పాను మీకు 20 రోజులు అయింది. అవునక్క, యాక్షన్ తీసుకుంటాం అక్క, పిలిపించి ఈరోజు యాక్షన్ తీసుకుంటాం అక్క. ఇది చాలా సీరియస్ అండి ఇది, ఎందుకంటే మాకు చెడ్డ పేరు, మా కూటమికి చెడ్డ పేరు. ఓకే, మీరు సెక్రటరీ గారికి చెప్పారా? ఈ మొన్ననే వచ్చారు కదా సెక్రటరీ గారు కొత్తగా, చెప్పాము. ఆయన ఏమన్నారు?
అక్క చూసుకొని మాట్లాడదాము, పిలిపిస్తానని చెప్పినాను అక్క. నేను ఉమ్. చూసుకొని మాట్లాడి ఇప్పుడు ఈ రోజు అతన్ని పిలిపించి నోటీస్ ఇస్తాం అక్క అతనికి. ఓకే. అట్లా ఈ పక్కన ఉంది కూడా అది ఎట్లా పొరంబోక లేకపోతే ఏంటనేది ఆ ల్యాండ్ని కూడా చూడండి. చూస్తాను వంక అక్క, అతన్ని వంక పొడవు వెడల్పు ఎంత ఉంది అనేది ఒకసారి మీరు సర్వేయర్ని తీసుకొని మీరు ఖచ్చితంగా దీన్ని ఇమ్మీడియట్గా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. అక్క సరే అక్క. దయచేసి మీరు సీరియస్గా ఉండండి. అధికారులు సీరియస్గా లేకపోవడం వల్లనే ఈరోజు ఇన్ని కబ్జాలకు, గతంలో సీరియస్గా లేరు, ఇప్పుడు కూడా మీరు సీరియస్గా లేకపోతే ఎలా? అక్క లేదక్క, పిలిపిస్తాం అక్క. ఓకే ఓకే అండి. ఓకే అక్క. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, మీ డిసిగ్నేషన్ ఏంటి? జూనియర్ అసిస్టెంట్ అక్క నా. జూనియర్ అసిస్టెంట్ మండిగిరి కదా? అవునక్క. ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సరే అక్క. వస్తున్నారు వేస్టేజ్ గరుసు, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మేము మండగిరిలోన సెక్రటరీ జూనియర్ అసిస్టెంట్కి నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. ఇది 474 సర్వే నెంబర్ సార్. ఇది ఇప్పుడు మేమంతా వచ్చాము, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి 20 days అయింది సార్. అదే జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ లేరు కదా, సచివాలయం సెక్రటరీ గారు లేరు, చంద్ర గారు వెళ్ళిపోయారు కదా ప్రమోషన్ వచ్చి. ఆయన ప్లేస్లో ఇంకా కొత్త సెక్రటరీ రాలేదని జూనియర్ అసిస్టెంట్కి మొత్తం వీడియోలు ఫోటోలు అన్నీ కూడా నేనే స్వయంగా పంపించాను. మండగిరి సర్వేయర్తో కూడా నేను మాట్లాడాను, ధనంజయ్ గారితో కూడా మాట్లాడితే ఇది ఎంత సర్వే నెంబర్ అంటే 474 సర్వే నెంబర్ అని చెప్పారు. మీ దృష్టికి అయితే ఎవరు తీసుకురాలే సార్. ఇది చాలా పెద్ద కబ్జా సార్. వంకనే కబ్జా చేస్తే దాదాపు ఒక 15-20 అడుగుల వంక ఇది. అక్కడి నుంచే వస్తుంది భరత్ నగర్, నెట్టేకల్ నుంచి భరత్ నగర్ మీదుగా వస్తుంది ఈ వంక. ఇట్లే ఎక్కడికి వెళ్తుంది ఇది? కల్లుబాయికి వెళ్తుంది సార్. చాలా పెద్ద డిఎస్పీ బంగ్లా మండిగిరి కల్లుబాయి వరకు వెళ్తుంది. విమల రెసిడెన్సీ పక్కన సార్. తర్వాత నీళ్లు కూడా వాటర్ కూడా అక్కడే ఆగిపోయినాయి సార్, అక్కడే ఆగిపోయినాయి. బట్ నాకు తెలిసి రోజు ఒక 50 ట్రిప్ అంటే ట్రాక్టర్లు తోలినా కూడా ఒక నెల రోజులు తోలింటారు సార్. ఇది కనీసం ఎవ్వరు కూడా పట్టించుకోలేదు అంటే అధికారులు. బైపాస్లో ఈజీగా కనిపిస్తుంది సార్ మనకి ఇది సార్. ఒకసారి పంపించండి సార్ విఆర్. ఇప్పుడు వస్తారా? మీడియా కూడా అందరు ఉన్నారు. కర్నూలులో ఉన్నారా సార్? ఓకే ఓకే సార్. ఒకటి మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ కబ్జా కూడా జరగడానికి వీల్లేదు సార్. 100% మేమైతే దీనిపైన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. ఆదోనిలోన మరో కబ్జా అనేది రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆదోని అంటే మిగతా ప్రాంతాల ప్రజలు కూడా కబ్జా 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 అంటారు సార్. ఆదోనిలో పొలాలు కొనాలన్నా ప్లాట్లు కొనాలన్నా భయపడుతున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, కబ్జాలు. నైట్ తోలుతున్నట్టున్నారు సార్. ఎప్పుడు తోలుతున్నారు? అంటే వైట్ వేస్టేజ్ సార్, మెయిన్ వేస్టేజ్ ఇక్కడ. మైనింగ్ సంబంధం లేదు సార్. ఇది గర్స్ అనేది కాదు, డెమాలిష్ కన్స్ట్రక్షన్. ఇల్లు పగలగొట్టిన వేస్టేజ్ ని వేసినారు సార్. ఆల్రెడీ దాదాపు 3/4 భాగం వేసేసారు. మీకు నేను ఫోటోలు వీడియోలు పెడతాను. ఇమ్మీడియట్ గా ఆ పర్సన్ ఎవరు ఏంటి అనేది ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి సార్ మీరు. ఓకే 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 సార్. సార్ ఇది యాక్షన్ తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున దీనిపైన నేనైతే వెళ్తాను. ఇమ్మీడియట్గా ఇక్కడే యాక్షన్ తీసుకోకపోతే, లేదంటే నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఎందుకంటే సార్ గత 4-6 నెలలలో మన ఆదోని ఎలా ఉన్నిందో అర్థమైంది. ఇట్లా వీళ్ళు కబ్జాలు చేసుకుంటూ వంకలు కబ్జా చేసుకుపోతే వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? మొత్తం ఇంక తర్వాత ఆ ఏరియా అంతా మునిగిపోతుంది సార్. ఇప్పుడు అక్కడ వాటర్ కూడా ఆగిపోయినాయి, అక్కడికే ఆగిపోయినాయి భరత్ నగర్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.